వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్న్నర దూరంలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో హౌస్ డైమెన్షన్ 22.5x65 ఉంటుంది. 162.5 గజాలు. నార్త్ ఫేసింగ్ ఉంటుంది. హౌస్కి ఆపోజిట్లో మనకి 20 ఫీట్ల రోడ్ ఇది. సో డ్రైనేజ్ కలెక్షన్ అన్నీ వచ్చాయి. సో పక్క గల్లీకి వరకు బ్లాక్ టాప్ రోడ్ కూడా ఉంది. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఇదంతా కూడా కంప్లీట్గా పార్కింగ్ ఏరియా. దాదాపుగా ఒక 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద గ్రౌండ్ చూసుకుంటేనేమో ఇది బోర్ పాయింట్. ఇది దాదాపు 650 ఫీట్ల వరకు వేశారు బోరు. మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇది చూసుకుంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్, 1500 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ స్టోరేజ్ ఇది. సో అది ఇక్కడ స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు. సో అందుకే కింద కంప్లీట్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో ఇన్సైడ్లో చూసుకుంటే మనకి వైటిష్లో మార్బుల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. సో పాల్స్లింగ్ డిజైన్ అయిపోయింది, పెయింట్ వర్క్ నడిచింది. సో ఈ హౌస్లో ఏమైనా పని ఉంది అంటే మనకి మెయిన్ డోర్ ఒకటి ఫిట్ కావాలి. సో అది ఇక్కడ మనకి ఇది టీవీ యూనిట్ వస్తుంది. ఇది మనకి డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా వాష్ బేస్ పెట్టుకోవడానికి పాసిబుల్ ఉంటుంది ఈ ఏరియాలో. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో ఉంటుంది ఇది. అంటే ఇది సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. ఇది మనకి పూజా రూమ్. అంటే ఇది చూసుకుంటే కిచెన్. ఇది కిచెన్ నుంచి మళ్ళీ ఇలా బయటికి వచ్చారనుకోండి, ఒక డోర్ ఫిట్ చేశారు ఇక్కడ. ఇలా వెళ్తే మళ్ళీ మనం ఫీట్‌న్నర కారిడార్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుంది ఈ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా మనకి ఇది. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది. సో కంప్లీట్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నాం. ఇది మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ ఉంటుంది. మనకి చౌకట్ ఒకటి ఫిట్ చేశారు ఇప్పుడు. మనకి వెలివేషన్ చూడవచ్చు, టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. మనకి ఇక్కడ పార్కింగ్లో కూడా మనకి పైన ఫాల్స్లింగ్ ఇవ్వడం జరిగింది. సో కింద చూసుకుంటే మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు బ్రౌనిష్లో. సో మనకి ఫేసింగ్ అంటే మనకి మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఇది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా. సో మనకి స్టెప్స్కి కూడా ఏంటంటే మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ హౌస్లో ఇన్సైడ్ చూసుకుంటే మనకి ఇది లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా కింద ఫ్లోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైటిష్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇక్కడ వెలుతురు కోసం వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో ఇచ్చారు. అది కూడా మనకి పీవీసీ విండో ఇచ్చి చుట్టూ మనకి గ్రనైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. చూడండి, బ్లాకిష్లో గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చడం. సో కలర్స్ చూసుకుంటే కంప్లీట్గా మనకి వైటిష్లో ఇచ్చారు మనకి. ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి ఏంటంటే కలర్స్ కానీ ఏమైనా చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన ఫాల్స్లింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది మనకి. సో ఇది మనకి టీవీ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ మనకి ఏం చేశారంటే వాళ్ళు వాష్ బేస్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా మనం కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి పూజా రూమ్. ఇది చూసుకుంటే కిచెన్ అండి. కిచెన్ నుంచి ఇలా మళ్ళీ బయట వస్తే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఇలా ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. సో దీంట్లో వాషింగ్ మిషన్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మనం గ్రిల్ ఫిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో ఇది విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి మనకి. సో ఇలా మళ్ళీ వస్తే మనకి ఇంకో బెడ్రూమ్కి వెళ్ళవచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే కామన్ వాష్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే బిఫోరే మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇలా ఉంది. సో మళ్ళొకసారి ఈ హౌస్ గురించి చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 22.5x65, 162.5 గజాలు, నార్త్ ఫేసింగ్ ఉంటుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో వినాయక హిల్స్లో ఉంటుంది ఈ హౌస్. హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 1,20,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.